కెనడా నుంచి కూడా. కెనడా వీసాస్ తగ్గడంతో ఇటు భారత స్టూడెంట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా అటు జర్మనీ లేదంటే ఆస్ట్రేలియా లేదంటే యూకే ఇటువైపు చూస్తూ ఉన్నారు. సో అలా చూడడం వల్ల మన భారత్కి ఇంకా ఆప్షన్స్ ఎక్కువ అయినట్టు అయిందా? ఇంకోవైపు చూస్తే కెనడాకు టాలెంట్ లాస్ అవుతున్నట్టుగా చూడాలంటారా? ఇది కెనడా తొందరలో రియలైజ్ అవుతుంది. అమెరికా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే ఇండియన్స్ రిజెక్ట్ చేయడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు అమెరికాకు తెలియట్లేదు. ఏదో కోపంతో టారిఫ్ అనేటువంటి దీంతో అది ఇది చేశారు కానీ, బట్ అక్కడ విత్ ఇన్ అమెరికా ఇప్పుడు ఆందోళన మొదలైంది. టాలెంట్ ను పోగొట్టుకుంటే మనకు ప్రొడక్షన్ తగ్గిపోతుంది, జీడిపి రేట్ కూడా తగ్గిపోవచ్చు ఇండియా కారణంగా, ఇండియన్స్ ఆబ్సెన్స్ కారణంగా. అమెరికా ఆందోళన చెందున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ కెనడాలో ఈ పాలసీస్ ను ఫ్రేమ్ చేసేది కూడా అమెరికా బేస్ గానే చేస్తున్నారు, అమెరికా సహాయంతోనే చేస్తున్నారు, అమెరికా సంస్థలతో కలిసి ఈ కొత్త వీసా విధానాన్ని తయారు చేస్తున్నారు. కనుక నేను అనుకుంటాను ఇప్పుడు ఏదైతే ఐఆర్సిసి, సిబిఎస్ఈ ఇవన్నీ ఏవైతే సంస్థలు ఉన్నాయో కెనడా సంస్థలు, అదే ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీస్ సిటిజన్షిప్ కౌన్సిల్, ఇవన్నీ కూడా ఈ సంస్థలు అన్ని కలిసి అమెరికన్ సంస్థలతో కలిసి రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాయి. కనుక అమెరికా ఏం గైడ్ చేస్తుంది అనేది కూడా కొద్దిగా మనకు ఆందోళనగా ఉంటుంది. కానీ అమెరికా అనుభవాలు ఇప్పుడు బ్యాడ్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు సంస్థలు కూడా సార్, ఐఆర్సీసీ కావచ్చు, సిబిఎస్ఈ అండ్ యుఎస్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా వీటి పార్ట్నర్షిప్ తో కలిసి వర్క్ చేస్తూ ఉండడం అంటే గ్లోబల్ గా ఉన్నటువంటి ఫ్రాడ్ కంట్రోల్ కోసం అంటారా, లేదంటే ఇండియన్స్ ని కావాలని టార్గెట్ చేయడానికే వీళ్ళ వ్యూహమా? అమెరికా కుట్ర ఉంటేనేమో తప్పకుండా అది వ్యూహం అవుతుంది. అలా కాకుండా టోటల్ గా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికి కూడా ఇమిగ్రేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, బిగ్గెస్ట్ థ్రెట్. కనుక నంబర్ ఎలా తగ్గించాలి అనే దాంట్లో ఉన్నది. వీళ్ళను మనల్ని విడిగా చూడడం లేదు. భారత్ ముస్లింలు కూడా ఇతర దేశాల ముస్లింల లాగా కాదు. వీళ్ళు టెర్రర్ యాక్టివిటీలో ఉండడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ లేవు. అలాంటి రికార్డ్స్ మన దగ్గర తక్కువ భారతీయులకు. కనుక భారతీయులను విడిగా చూడాల్సినటువంటి సమయము వచ్చింది. కనుక ముస్లింలందరూ ఒకటి అటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క పాలసీ ఉంది, అమెరికా పాలసీ ఉంది. కనుక అది మారాల్సిన సమయం వచ్చింది. నేను అనుకుంటా మొదలు ఈ టారిఫ్ ఈ గొడవ ఉంది కనుక ఇంకా కొంత సమయం పట్టవచ్చు. భారత్ ఎలా ప్రజెంట్ చేస్తుంది దీంట్లో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను సక్సెస్ అవుతాం తప్పకుండా దీంట్లో. మన గురించి మనం చెప్పుకోగలుగుతాం. పక్కగా సిలికాన్ వ్యాలీ ఖాళీ అయిపోతుందమ్మా, వాళ్ళకు మనుషులే లేకుండా పోతారు. టాలెంటెడ్ పూల్ అంతా కూడా, పీపుల్ అంతా కూడా అక్కడ ఖాళీ చేయాల్సి వస్తుంది. అమెరికా చాలా పెద్ద దెబ్బతింటుంది, కెనడా కూడా దెబ్బతింటుంది. దీంట్లో తొందరగా వీళ్ళు రియలైజ్ అవుతారు. పెద్ద సమయం కూడా పట్టకపోవచ్చు. వీళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టు ఉక్కు పాదం మోపడము కక్షపూరితంగా అంత దూరం వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ ఆశాభావం ఉంది. తప్పకుండా మనము కన్విన్స్ చేయగలము, బట్ టైం కూడా కన్విన్స్ చేస్తుంది. సమయమే దీనికి అన్నిటికీ జవాబు అవుతుందని నేను అనుకుంటున్నాను.